ఫ్రెండ్స్ ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి గూగుల్ నుంచి. గూగుల్ అయితే మన ఇండియాలో కొత్తగా 3 ఫీచర్స్ని అయితే తీసుకొచ్చింది. సో దీంట్లో మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే గూగుల్ మ్యాప్స్లో మనకి ఇంతకు ముందుకు అంటే లాంగ్వేజ్ చేంజ్ చేయాలంటే ఓవరాల్గా మొత్తం యాప్ లాంగ్వేజ్ అయితే చేంజ్ అయిపోతుంది, అంటే అప్లికేషన్కి సంబంధించిన మొత్తం లాంగ్వేజ్ అయితే చేంజ్ అయిపోతుండే. సో ఇప్పుడు ఏంటంటే మనకి జస్ట్ అంటే రూట్స్ అండ్ డైరెక్షన్స్ ఉంటాయి కదా, సో జస్ట్ మ్యాప్స్ వరకే లాంగ్వేజ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ 9 లాంగ్వేజెస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇంక్లూడింగ్ మన తెలుగు కూడా ఉంది దాంట్లో. అండ్ నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్టయితే గూగుల్ సెర్చ్ ఇంజిన్ అంటే సెర్చ్లో మీరు ఏదైతే సెర్చ్ చేస్తారో, సో మనకి ఇంతకు ముందుకు వేరే లాంగ్వేజ్కి షిఫ్ట్ కావాలంటే డైరెక్ట్ స్విచ్ అయితే మనకి హిందీకి అయితే ఉంటుంది, అంటే ఇంగ్లీష్ టు హిందీ అయితే ఉంటుంది ఆప్షన్. సో ఇప్పుడైతే నాలుగు లాంగ్వేజెస్ వరకు అయితే తీసుకొచ్చారు వీళ్ళు. సో ఇంక్లూడింగ్ మన తెలుగు కూడా ఉంది, తెలుగు, తమిళ్, బెంగాలీ అండ్ మరాఠీ. సో ఈ లాంగ్వేజెస్కి అయితే వచ్చింది ఇప్పుడు. అండ్ థర్డ్ ఫీచర్ చూసుకున్నట్టయితే గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మీరు ఇంగ్లీష్లో సెర్చ్ చేసినా సరే ఒక్కొక్కసారి ఏంటంటే అంటే కొన్ని లొకేషన్స్లో అయితే అక్కడ పాపులేషన్ అంటే హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటే హిందీలో, తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటే తెలుగులో, సో అట్లా సజెషన్స్లో అయితే కింద చూపిస్తుంది. అంటే రిజల్ట్స్ని మనకి మన చుట్టుపక్కల ఉన్న లొకేషన్ బట్టి, అంటే మనం ఏ ఏరియాలో ఉన్నామో ఆ ఏరియాని బట్టి, స్టేట్ని బట్టి కింద రిజల్ట్స్ అయితే చూపిస్తుంది. సో ఈ 3 బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు గూగుల్ నుంచి అయితే. ఫ్రెండ్స్ సెకండ్ టెక్ న్యూస్ వచ్చేసి పబ్జీ నుంచి. పబ్జీ మొబైల్ ఇండియా, ఇది మన ఇండియాలోకి రాబోతున్నట్టు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కాకపోతే పబ్జీ అయితే ఇండియాలోకి వస్తున్నా అని చెప్పేసి అనౌన్స్మెంట్స్ అయితే చేసుకుంటుంది. సో దీనికి తగ్గట్టు MEIT అంటే మన ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు అయితే ఒక రిప్లై అయితే ఇచ్చారు. అంటే పర్మిషన్ ఇంకా ఎవరికైతే ఇవ్వలేదు పబ్జీకి కూడా. సో పబ్జీ ఇంకా అనౌన్స్ అయితే చేసుకుంటుంది, కాకపోతే పబ్జీ రావడానికి అయితే ఛాన్సెస్ లేవు, ఒక పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ పర్మిషన్ వస్తే ఖచ్చితంగా అయితే అనౌన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి పబ్జీకి అయితే ఒక రిప్లై అయితే ఇచ్చింది MEIT. అండ్ పబ్జీలో చూసుకున్నట్టయితే ఒక న్యూస్ అయితే ఉంది ఈరోజు. సో ఏంటంటే మన ఓవరాల్గా వరల్డ్లో చూసుకున్నట్టయితే ఎక్కువ మనీ కలెక్ట్ చేసిన గేమ్ ఏదైనా ఉందంటే సో అది ఫస్ట్ ప్లేస్లో పబ్జీ ఉందంటే మన ఇండియాలో బ్యాన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉంది, ఎక్కువ మనీ అయితే కలెక్ట్ చేసింది పబ్జీ అయితే. ఫ్రెండ్స్ థర్డ్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే క్రిప్టో కరెన్సీ నుంచి, అంటే బిట్ కాయిన్ ఏదైతే ఉందో, సో ఒక కాయిన్ వాల్యూ ఇప్పుడైతే 15 లక్షలు అయితే దాటింది. అంటే ఈ ఇయర్ మనకి మార్చిలో అయితే దీని వాల్యూ అరౌండ్ 3.5 lakhs అయితే ఉండే, అండ్ ఇప్పుడు 15 లక్షల కంటే ఎక్కువ అయితే దాటిపోయింది. సో ఈ బిట్ కాయిన్స్ అయితే ఇంతే, ఒక్కొక్కసారి పీక్స్లో వెళ్ళిపోతే ఒక్కొక్కసారి చాలా డౌన్ వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గ్యాలక్సీ A32 5G మొబైల్ ఏదైతే ఉందో, సో ఇది ఇప్పుడు FCC సర్టిఫికేషన్లో అయితే లిస్ట్ అయిందంటే FCC సర్టిఫికేషన్ అయితే పొందింది, అంటే మన ఇండియాలోకి అయితే తొందరలో రావచ్చు. అండ్ దీంతో పాటు మోటరోలా నుంచి మోటరోలా క్యాప్రీ అని చెప్పేసి ఒక మొబైల్ అయితే FCC సర్టిఫికేషన్ పొందింది. సో ఈ 2 మొబైల్స్ అయితే మన ఇండియాలోకి తొందరలో అయితే రావచ్చు. ఫ్రెండ్స్ లాస్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే 4Gకి సంబంధించిన వేలంపాట ఏదైతే ఉందో, అంటే 4G స్పెక్ట్రమ్కి సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉందో, సో అది మనకి 2021 మార్చ్లో అయితే జరగబోతుందని చెప్పేసి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ మనకి లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 2016లో అప్పుడు ఎప్పుడో జరిగింది, ఇప్పుడు మళ్ళీ మనకి 2021 మార్చ్లో అయితే జరగబోతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది.